గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ హెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే సార్. మేము గమనిస్తూ ఉంటే కొంతమంది అంటుంటారు, అరే నాకు ఎప్పుడు చూసినా ప్రతిరోజు భయం, కంగారు, ఆందోళన, ఇలా సంవత్సరాల తరబడి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం భయాందోళనలతో జీవించే వాళ్ళు ఉన్నారా? అంటే ఏదో సమస్య వస్తే భయపడటం, సిచ్యువేషనల్గా భయపడటం, ఎగ్జామ్స్ వస్తుంటే భయపడటం, కంగారు పడటం, ఇవన్నీ చూస్తాం. కానీ ఎగ్జామ్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, అమ్మో ఇంటర్వ్యూ, నా ఇంటర్వ్యూ ఏమైపోద్దో, నా లైఫ్ టర్నింగ్ పాయింట్, కంగారో భయం ఉంటుంది. కానీ ఇలా ప్రతి నిమిషం భయపడే వాళ్ళు ఉన్నారా అంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఉన్నారు. మానసిక వైద్య విభాగంలో సైకాట్రిక్ డిజార్డర్లో జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, జిఏడి, యాంగ్జైటీ, దీన్ని యాంగ్జైటీ అంటాం. అంటే ఫియర్ అంటే ఏదన్నా ఉంటే భయపడటాన్ని ఫియర్. యాంగ్జైటీ ఏమి ఉన్నా లేకపోయినా నిత్యం ఆ, అకారణంగా, అంటే ఇది లోపల ప్రపంచంలోని భయం అనమాట, బయట బాహ్య ప్రపంచంలోని భయం కాదు. ఆ రకంగా యాంగ్జైటీకి గురయ్యే వాళ్ళు ఉన్నారు. ఇది చాలామంది మనకు యుక్త వయసులో 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యలో ఈ జిఏడి, యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి వీళ్ళని అంటే, యూజువల్గా భయం, కంగారు, ఆందోళన, దడ, వణుకు, దిగులు, నిద్రలేమి, తలనొప్పి, ఫోకస్ లేకపోవటం, కాన్సంట్రేషన్ లేకపోవటం, రెస్ట్లెస్గా ఉండటం, ఒక కుర్చీలో కుదురుగా కూర్చోలేకపోవటం, ఎడ్జ్ ఆఫ్ ది చైర్లో ఉన్నట్టుగా ఉండటం, మరి అటు ఇటు తిరుగుతూ ఉండటం, మరి ఎక్కువ సార్లు అతి మూత్రం, అలాగే అతిగా బాత్రూమ్కి వెళ్ళటం, మరి తలనొప్పి, కండరాల నొప్పులు ఉండటం, ఇత్యాది లక్షణాలన్నీ కూడా ఈ జిఏడి, యాంగ్జైటీ డిజార్డర్లో మనకు కనిపిస్తాయి. మరి ఈ యాంగ్జైటీని ఇలా వీళ్ళు నిత్యం ఇలా బాధపడాల్సిందేనా అంటే లేదు. మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే కొన్ని వారాల పాటు యాంగ్జోలైటిక్ మెడికేషన్ అనేది వాడతారు, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి అదే టైంలో సిబిటి థెరపీస్, అంటే యాంగ్జైటీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పూర్తిగా యాంగ్జైటీ నుండి బయటికి ఎలా రావాలి అనే సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కౌన్సిలింగ్ సెక్షన్స్ ద్వారా, థెరపీ సెక్షన్స్ ద్వారా వీళ్ళని బయటికి తీసుకురావటం. అలాగే ప్రపంచవ్యాప్తంగా జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మస్కులర్ రిలాక్సేషన్ థెరపీ అనే సెక్షన్ ద్వారా కూడా వీళ్ళని యాంగ్జైటీ నుండి బయటికి తీసుకురావడం, అనేక రకాల టెక్నిక్స్, ప్రక్రియలు కూడా ఉన్నాయి. మానసిక వైద్యుడిని సంప్రదిస్తే వాళ్ళ యొక్క సైకాలజీ టీంతో ఈ యాంగ్జైటీ నుండి బయటికి తీసుకురావటం జరుగుతుంది. మీ డాక్టర్ హెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.